జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్ళు ఊపిరి. అమిత్ షా మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా అర్థం కానటువంటి పరిస్థితి. సల్వాజుడంను నివారించిండు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఆయన వల్ల 20 ఏళ్ళు ఈ నక్సల్స్ ఇప్పటిదాకా కొనసాగుతున్నారు. లేకపోతే 2011లోనే అంతమయ్యేది. 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి సల్వాజుడంను నిషేధించిండు. ఆయన వల్ల నక్సల్స్ విపరీతంగా పెరిగిపోయారు అని చెప్పి ఈ పెద్ద మనిషి అమిత్ షా చెప్తున్నాడు. మరి ఈ మాటల వెనుక దాగి ఉంది ఏంటంటే 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక్కడే కాదు, అది సుప్రీంకోర్టు ఇచ్చింది తప్ప ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పు కాదు, ఒక్కడే ఇచ్చిన తీర్పు కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుగా భావించాలి. సుప్రీంకోర్టునే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పును అవమానిస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టును అవమానించినట్టే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. 2011లో సల్వాజుడును నిషేధిస్తే ఇప్పటిదాకా మీరు ఏం బీకిర్రు? 2014 నుంచి వెళ్ళి అధికారంలో ఉన్నారు కదా, ఇప్పటిదాకా అధికారంలో ఉన్నారు కదా. మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తప్పుడు తీర్పు ఇస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు లేవలేని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్నాడు ఇండియా కూటమి బ్లాక్ తరపున. కాబట్టి పుసుక్కున గెలుస్తాడేమో ఆయన మీద ఏదో ఒకటి పెంట చల్లాలి, ఆయన మీద ఒకటి అగిపిల్ల గీకి వేయాలనే ఉద్దేశంతో అమిత్ షా అంటుండు. హోంశాఖ మంత్రే కదా అమిత్ షా. సల్వాజుడం అంటుండు కదా. కేంద్ర బలగాలు లేవా, పోలీస్ వ్యవస్థ లేదా, కేంద్ర హోంశాఖ లేదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆపితేనే నక్సలిజం ఆగుతుందా? సల్వాజుడంని నిషేధిస్తేనే నక్సలిజం ఆగుతుందా? మీ పనులు లేవా? మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు లేవా? అయినా నక్సల్స్ను ఆపాల్సిన అవసరం ఏముంది? నక్సల్స్ చంపాల్సిన అవసరం ఏముంది? నక్సలైజాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఏముంది? అన్ని పనికిరాని మాటలు మాట్లాడడం తప్ప. దేశంలో తీవ్రంగా ఉగ్రవాదం పెరిగిపోతుంటే దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో, ముంబైలో, బెంగళూరులో, ఢిల్లీలో ఇట్లా రకరకాల దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికీ ఉగ్రవాదులు తిష్టవేసి ఉన్నారు. వాళ్ళను కాల్చి చంపాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి అన్నలను, నక్సలైట్లను కాల్చి చంపడం అంటే అక్కడ ఉన్నటువంటి సహజ సంపదను దోసుకుపోవడానికి ఈ పెద్ద మనిషి చేస్తున్నాడు. నరేంద్ర మోడీ వెనకాలే ఉంటున్నాడు. నరేంద్ర మోడీకి గోతి తీస్తున్నాడు. ఇక ఆయన పదవి అయిపోతే చక్కగా నేను ప్రధానమంత్రి పదవి పీఠం ఎక్కి కూర్చోవచ్చు అనేది ఈయనకు ఉన్నది. కాబట్టి మోడీ కంటే ఎక్కువ యాక్టివ్ అయింది ఈ మధ్యలో. ఎప్పటి నుండి? ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఉన్నాడో ఆయనే వ్యాఖ్యలు చేసిండు. 75 సంవత్సరాలకు బీజేపీ పదవిలో ఉండరాదు ఎవరైనా కీలక పదవులలో బాధ్యతల్లో అని చెప్పి ఎప్పుడైతే మహేష్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఉన్నాడో ఆయన చెప్పినప్పటి నుండి ఈయన యాక్టివ్ అయ్యింది. ఎందుకంటే నెక్స్ట్ ప్రధానమంత్రి నేనే కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఏతులు కొడుతున్నాడు ఈ అమిత్ షా. మరి నిజంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తప్పు చేస్తే సుప్రీంకోర్టు తప్పు చేసినట్టే. ఆయన తీర్పు ఆయన వ్యక్తిగతం కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. మరి సుప్రీంకోర్టునే తప్పు పట్టేంత మొగోడు ఆయనే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పు పడుతుండా? ఈయన నీతులు చెప్తున్నాడు. గుజరాత్ నుంచి తన్ని తరిమేసి ఈయనడు. గుజరాత్ నుంచి తన్ని తరిమేసి వెలేస్తే ఇక్కడికి వచ్చిండు, వేరే ఇప్పుడు ఢిల్లీకి వచ్చిండు. అట్లాంటి ఆయన ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన నిబద్ధతకు ఈక కాదు, తోక కాదు అమిత్ షా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీతిలో, నిజాయితీలో, నిబద్ధతలో ఈక కూడా కాదు, తోక కూడా కాదు అమిత్ షా. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలు చేయగానే కాదు. మరి వాస్తవంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గొప్పవాడా, రాధాకృష్ణుడు ఈ బీజేపీలో పెట్టినాడు గొప్పవాడా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయకుండా నీతిగా, నిజాయితీగా ఇప్పటి వరకు తన ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించి ఇప్పటిదాకా కొనసాగుతూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవికే పోతుండే తప్ప ఏ రాజకీయ పార్టీలోకి పోలేదు. మరి రాధాకృష్ణన్ మీ బీజేపీ నాయకుడే కదా, మీ బీజేపీ లీడర్ కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, రాజ్యాంగబద్ధం నుంచి వచ్చినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అర్హుడా? మీ ఎన్నికలు తిరిగి దేశ ద్రోహం లెక్క
భారతదేశంలో ఉండి ప్రపంచంలో ఒక మహత్తరమైనటువంటి భారతదేశ స్వతంత్ర సంగ్రామం జరిగితే, స్వాతంత్ర పోరాటం జరిగితే అందులో పాల్గొన్నా అని చెప్పి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవంతా మభ్యపెట్టి అట్లాంటి ఆర్ఎస్ఎస్ తప్పుడు నేపథ్యం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఉపరాష్ట్ర పదవి కట్టబెట్టాలని చూస్తున్నారు కదా. అదే ఆర్ఎస్ఎస్ గాంధీజీని చంపారు కదా. అదే ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయారు కదా. వాళ్ళు గొప్పనా అమ్ముడు పోయిన వాళ్ళు? లేకపోతే నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్నటువంటి ఈ జస్టిస్ సూర్యసేన్ రెడ్డి గొప్పనా? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.